అందరికీ నమస్కారం। ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు నెరవేర్చినటువంటి పరిస్థితి। ఈ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఇంతకుముందు గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో అదే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంచుమించుగా 10 నెలలు అయినప్పటికీ కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ గాలికి వదిలేసినటువంటి పరిస్థితి। రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ఈనాడు ఎవరో ఒక 100కి 20% మాత్రమే 2 లక్షల రుణమాఫీ చేసిందే తప్ప మరి మిగిలిన వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి। రైతులందరికీ కూడా కౌలు రైతులకి మరి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పినారు। మరి ఎవరైతే రైతు కూలి ఉన్నారో వాళ్ళకి 500 బోనస్ ఇస్తానని చెప్పి మాట తప్పినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు మొన్న వడగండ్ల వానలు వచ్చినప్పుడు మరి పాపం అందరు రైతుల యొక్క పొలాలు అన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి। వాళ్ళని కనీసము మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం మాట వరుసకు కూడా మరి మీ పొలాలు చిలకలు ఎట్లున్నాయి ఏమైంది అని ఆదుకునేటువంటి పరిస్థితి, ఏ ఒక్క రైతుల దగ్గరికి కూడా పోయి పరామర్శించినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము। మరి ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా రైతులను కనీసం పరామర్శించింది లేదు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింది లేదు। రైతులకి ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి ఫసల్ బీమా యోజనని ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోగా మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ విధంగా రైతులను ఆదుకోకుండా మరి ఇలా పంట నష్టం జరిగినప్పుడు ఫసల్ బీమా యోజన ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉండేది, అలాంటిది ప్రధానమంత్రి గారి ఫసల్ బీమా యోజన కూడా అందించినటువంటి పరిస్థితి। ఈ విధంగా రైతులందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేంత వరకు రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చేంత వరకు కూడా మేమందరం కూడా ఈ విధంగానే కొట్లాడతాం, రైతుల కోసం నిరసన దీక్షలు చేపడతామని, రైతులకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయకపోతే చాలా దారుణాలు చూడాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము। మరి వాళ్ళందరికీ ఇచ్చినటువంటి హామీలను వెంటనే వారం లోపుగా అందరికీ కూడా హామీలు నెరవేర్చాలని తెలియజేస్తూ మరి భారత్ మాతా కీ జై।